జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశాము అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక పాలసీతో టూరిజం ద్వారా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాము అని, ఇతర ప్రాంతాల పెట్టుబడిదారులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్టార్ హోటళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. గత 18 నెలల్లో 36,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని, 117 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఈ పెట్టుబడుల ద్వారా 1,22,000 మందికి ఉపాధి లభించనుంది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 428 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని తెలిపారు. త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించి 2-3 నెలల్లో అవార్డులను ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇవి పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి. ఎందువల్లనంటే ఎవరైనా పర్యాటకులు వస్తే వారికి వసతి సౌకర్యం లేకపోతే వారు ఒక రోజుతోనే తిరిగి వెళ్ళిపోతారు. వారిని ఒక 2-3 రోజులు ఉంచాలంటే మాత్రం వసతి సౌకర్యం కల్పించాలి. అందుకే ఈ 5 సంవత్సరాల కాలంలో 50,000 రూములు ఉండాలి మనకి రాష్ట్రంలో అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అందులో భాగంగా ఈ 12 నెలల కాలంలో 18 నెలల కాలంలోనే 4,839 రూముల్ని మనం తీసుకురావడం జరిగింది. దాదాపు 1,22,637 మందికి ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం చేశాం. ఎందువల్లంటే ఎప్పుడైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందో ప్రతిమా అన్ని సెక్టార్ల కంటే కూడా ఎక్కువగా ఉద్యోగాలు కల్పన చేసేటువంటి అవకాశం పర్యాటక రంగానికి ఉంది. అందులో భాగంగా ఇవాళ మనం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల రమారమి 1,22,637 మందికి ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన జరిగేదానికి అవకాశం దొరికింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 2025-26లో 11,272 రూమ్స్ ఏర్పాటైతే 1/3 హోటల్ ఏపీలోనే ఏర్పాటు కావడం అనేది గొప్ప విషయం. 11,272 దేశం మొత్తం మీద, మన దగ్గర ఒక్కటే 4,397 మొత్తం రూములు ఏర్పాటు చేసుకున్నాం. 8 పర్యాటక ప్రాంతాలని 428 కోట్లతోటి గ్రాంట్లు సాధించాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా బాగా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ 428 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగానే సాస్కీ కింద స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఫండ్ అనేటువంటిది ఉంటుంది. దాని కింద మనం ఈ 428 కోట్ల రూపాయలు తీసుకురావటం, అఖండ గోదావరికి 94,44,00,000, గండికోట అభివృద్ధికి 77,91,00,000, స్వదేశీ దర్శన్ 2O సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97,52,00,000, బొర్రా గుహల అభివృద్ధికి 29,88,00,000, తదితర ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ స్కీముల కింద కూడా అహోబిలం అభివృద్ధికి 25 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధికి 25 కోట్లు, ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్ డెవలప్మెంట్స్కి పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ స్కీమ్ అని ఉంటుంది ఒకటి, దాని ప్రసాద్ స్కీమ్ అంటారు. దాని కింద అన్నవరం దేవస్థానంలో మౌలిక సదుపాయాల కల్పనకి 25 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, తిరుపతి మరియు గండికోట వంటి 7 యాంకర్ హబ్బులు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, 2 బుద్ధిస్టు, 10 టెంపుల్, 5 బీచ్, 4 రివర్ క్రూయిజ్, 3 ఎకో, 2 సీ క్రూయిజ్, సీప్లేన్ టూరిజం సర్క్యూట్లు, తదితర 25కి పైగా థిమాటిక్ సర్క్యూట్లు. అంటే సీప్లేన్ తీసుకురావడం కానివ్వండి, ఈ సంవత్సరం నుంచి సీప్లేన్ కూడా స్టార్ట్ అవుతుంది. దాని కార్డేలియా అనేటువంటిది ఒకటి, విశాఖపట్నం, చెన్నై, పాండిచేరికి ఒక క్రూజ్ని ఏర్పాటు చేసాం. అది 7 స్టార్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి క్రూజు. అది రేపు నవంబర్ నుంచి కూడా రెగ్యులర్గా అది ఇక్కడ ప్రయాణం చేస్తుంది. దాంతోపాటు కేవలం సీలో మాత్రమే కాకుండా రివర్లో కూడా క్రూజ్ వెళ్ళేలాగా మన కాకినాడ నుంచి, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా, గోదావరి తీరం నుంచి కూడా ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ద్వారా 115 కోట్ల రూపాయల వ్యయంతో 15 హరిత హోటల్ని ఆధునీకరించి మౌలిక సదుపాయాలు కల్పించాం. మీరు ఇప్పుడు చూస్తే స్పష్టమైనటువంటి తేడా మీకు అక్కడ వైజాగ్లో మనకు ఉన్నటువంటి యాత్రి నివాస్ ఆ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పాడుపడిపోయింది. ఎవరో యాత్రికులు వచ్చేటువంటి అవకాశం కనపడలేదు. ఇవాళ యాత్రి నివాసం మీరు చూస్తే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా దాన్ని తయారు చేసాం. ఇన్వెస్టర్లకి క్యాపిటల్ సబ్సిడీలు, ఇన్వెస్టర్లు ఎవరు వస్తున్నారో వాళ్ళకి మన కొత్త పాలసీ ప్రకారం క్యాపిటల్ సబ్సిడీ, అదేవిధంగా SGST అంటే మన స్టేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని రీఎంబర్స్మెంట్ ఇవ్వటం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వటం వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. దీనికి తోడు పర్యాటక భూ కేటాయింపు విధానం అంటే ఇప్పుడు మనకి
టూరిజం సెక్టార్లో మనకు ఉన్నటువంటి ఎక్కడెక్కడ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాం. ఎక్కడెక్కడ భూములు అవైలబుల్గా ఉన్నాయి టూరిజం ప్రాజెక్ట్స్కి అనేటువంటి పెట్టాం. దాని ప్రకారం ఎవరైనా సరే మా దగ్గర మెంబర్షిప్ తీసుకుని వారు మాకు పలానా స్టార్ హోటల్ పెడతాం, లేకపోతే టూరిజం డెవలప్మెంట్కి కార్యక్రమం చేస్తాం అనేటువంటిది వారు ముందుకు వస్తే దానికి భూ కేటాయింపు ఏ రకంగా చేయాలనే దానికి ఒక పాలసీ తీసుకొచ్చాం. టూరిజంకి డెవలప్మెంట్కి పాలసీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హోమ్ స్టేస్ మీరందరూ గమనిస్తే మనందరికీ ఎస్పెషల్లీ కోనసీమలో కానీ మన ప్రాంతాల్లో కానీ మీరు చూస్తూ ఉంటారు, ఏవైతే మండువా లోగిళ్ళు అటువంటివి పూర్వం నుంచి ఉన్నాయో అటువంటివి ఇక్కడ కానీ తిరుపతి కానీ అమరావతిలో కానీ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అలా పురాతనమైనటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హోమ్ స్టేస్గా తయారు చేయటం. అంటే అందులో ఫెసిలిటీస్ పెట్టి దాని ఒరిజినల్ స్ట్రక్చర్ మార్చకుండా వాళ్ళు డెవలప్ చేసుకుంటే హోమ్ స్టే పాలసీ ఒకటి తీసుకొచ్చాం. దాని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా చేస్తాము అంటే, చాలామంది ఫారెన్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు, వేరే చోట్ల సెటిల్ అయిపోయిన వాళ్ళకి మన గ్రామీణ ప్రాంతాలు ఏ రకంగా ఉంటాయనేది పూర్తిగా అర్థం కాదు. ఆ పిల్లలకి వాళ్ళు వెకేషన్కి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు అలాంటి హోమ్ స్టేస్లో ఉంటే వాళ్ళకి గ్రామీణ ప్రాంతం ఎలా ఉంటుంది, పూర్వపు ఇళ్ళు ఎలా ఉండేవని తెలిసే విధంగా ఆ స్ట్రక్చర్ మార్చకుండా, అదేవిధంగా అట్ ది సేమ్ టైం మంచి ఫెసిలిటీస్ కూడా ఇచ్చి హోమ్ స్టే విధానాన్ని తీసుకొస్తున్నాం. దానికి మా దగ్గర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రోత్సాహకాలు ఇచ్చి హోమ్ స్టే పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా టెంట్ సిటీస్, ఇవాళ మనకి ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలని 21 పుణ్యక్షేత్రాలని ఆంధ్రప్రదేశ్లో గుర్తించాం. తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, ఇలా మన ప్రాంతాలు, ఈవెన్ వాడపల్లి లాంటి ప్రాంతాలు కూడా గుర్తించాం. ఈ అన్ని ప్రాంతాల దగ్గర కూడా మనకు జరుగుతున్నది ఏంటంటే, సరైనటువంటి వసతి సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కాకపోతే ఇవాళ ఒక చోటకు వచ్చిన వాళ్ళు చూడడానికి చాలా ప్రాంతాలు ఉంటాయి. నిజానికి వాడపల్లి వచ్చిన వాళ్ళు ఈ 2 జిల్లాల్లోనూ, ఓ పక్కన ద్వారకా తిరుమల, అన్నవరం, అదేవిధంగా అక్కడ అప్పనపల్లి, ఇలాగ రకరకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కోరుకొండ, తంటికొండ, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని తిరగాలంటే వాళ్ళకి ఎక్కడో చోట స్టే అవసరం. ఆ స్టే కల్పించాలంటే మనకి పూర్తి స్థాయిలో మన దగ్గర స్టార్ హోటల్స్ లేవు, లేకపోతే మిడిల్ క్లాస్ హోటల్స్ కూడా లేవు. అందువల్ల పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో టెంట్ హౌసెస్ని ఏర్పాటు చేయాలి. అవి తక్కువ ఖర్చుతో అవుతాయి, అట్ ది సేమ్ టైం ఫెసిలిటీ ఇవ్వగలుగుతాం. వచ్చిన వాడు ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి మొత్తం అన్ని ప్రదేశాలు తిరగడానికి అవకాశం దొరుకుతుంది కనుక టెంట్ సిటీస్. ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి పుష్కరాల విషయంలో కూడా మనకి ఈ పుష్కరాలని ప్రత్యేకంగా తీసుకుని మనం వీటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు కూడా అందులో కూడా హోమ్ స్టేలు, టెంట్ సిటీస్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ టెంట్ సిటీస్ ద్వారా ఎక్కువ మంది వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేషన్ కల్పించేదానికి అవకాశం దొరుకుతుంది.